చంద్రబాబు నాయుడు ఈ సంస్థాగత నిర్మాణం తను సొంతగా ప్లాన్ చేశారా? కాదు. కాంగ్రెస్ ని కాపీ కొట్టారు. కాంగ్రెస్ లో బూత్ కమిటీ నుంచి పై స్థాయి దాకా సంస్థాగత నిర్మాణం దశాబ్దాలుగా ఉంది, శతాబ్దాలుగా ఉంది. పుట్టినప్పటి నుంచి దానికి ఆ సంస్థాగత నిర్మాణం ఉంది. కాబట్టి ఆయన అందులో నుంచి వచ్చాడు కదా, బూత్ లెవెల్ దాకా ఉండాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ లో అధిష్టానం దగ్గర మన గొప్ప సాగాలంటే పార్టీలో బూత్ లెవెల్ దగ్గర నుంచి అన్ని చోట్ల మన పట్టే ఉండాలి. అక్కడ ఎమ్మెల్యే బేస్డ్ రాజకీయం, ప్రతి నాయకుడు బేస్డ్ రాజకీయం. ఒకే నియోజకవర్గంలో 2-3 పోటీలు పడేటటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువ బలం ఉందో అధిష్టానానికి ఎట్ట చెప్పుకుంటారు? తెచ్చుకున్న జనం చూపించుకునేటటువంటి లెక్కలు. ఆ రాజకీయాల్లో ఆరితేరు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేశారు. దగ్గుబాటి అది పట్టించుకోలేదు, ఉపేంద్ర అది పట్టించుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలోనే మొత్తం పార్టీ నిలబడింది ఆ రోజున. నాటి ట్రాన్సిషన్ సాధ్యమైపోయింది. వివాదాల మధ్యన, ఘర్షణ వాతావరణం మధ్యన జరిగింది ఆ రోజున. బట్ ఫ్రెంచ్ విప్లవాన్ని రక్తపాత రహిత విప్లవం అంటారు అనమాట. కూల్ గా జరిగిపోయింది. అట్లాగే ఇప్పుడు కూడా ఒక ట్రాన్సిషన్ నడుస్తుంది చంద్రబాబు నుంచి లోకేష్ వైపు. ఇది పాజిటివ్ వైబ్రేటివ్. ఇది ఎక్కడ దీంట్లో నెగిటివ్ లేదు. నేను అబ్జర్వ్ చేస్తుంటే ఇదేంటంటే మనం చెప్పేటప్పుడు దాకా అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, మహేష్ బాబు సినిమా కలేజాలు అనుకుంటా. ఆ దేవుడు అనేటటువంటి దానికి అంటే అద్భుతాలు జరిగేటప్పుడు మనకి తెలియదు,